హనీమూన్ ముగిసింది, ఇక యుద్ధమే మిగిలింది. కమాన్ ఫోక్స్ అంటూ కమలం పార్టీ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది అధిష్టానం. అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు ముగిసిపోవడంతో తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. మహారాష్ట్ర గెలుపు ఇచ్చిన ఊపును సద్వినియోగం చేసుకుంటూ సౌత్ లో పాగా వేయడానికి ఏం చేయాలో లోతుగా సమాలోచన మొదలైంది. నేతల మధ్య సమన్వయ లోపాన్ని కూడా హైకమాండ్ సీరియస్ గా తీసుకుందట. ఇటీవలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకొని మంచి ప్రోగ్రెస్ సాధించామన్న ధీమాతో ఉంది తెలంగాణలో కమలం పార్టీ. అంతే కథనోత్సాహంతో పనిచేసి అధికారం చేపట్టే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో స్పెషల్గా భేటీ అయ్యారు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చించారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితులేంటి, ప్రజలకు మద్దతుగా చేపట్టాల్సిన పోరాటాలేంటి అనే అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భేటీలో పాల్గొన్న ఎంపీలు డీకే అరుణ, ఈటల, రఘునందన్ రావు, గోడెం నగేష్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. త్వరలో రాబోయే సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్. ఈలోగా బూత్ కమిటీ ఎన్నికలు, మండల అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేయాలని, ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జనవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. లోకల్ బాడీ ఎన్నికలకు సమాయత్తం కావాలని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటాలని డిసైడ్ అయింది బీజేపీ. అల్లు అర్జున్ అరెస్టు లాంటి వర్తమాన అంశాలపై కూడా భేటీలో చర్చించారు. ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందని, 6 గ్యారెంటీల అమలు నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ఈ విషయాన్ని స్థానిక సంస్థల పొరలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. ఇదే ఇందిరమ్మ రాజ్యమా? మీరు ఇదంతా కూడా పూర్తి డైవర్షన్ పాలిటిక్స్. మీరు చెప్పిన యొక్క 6 గ్యారెంటీల గురించి ప్రజలు ఎక్కడో ప్రశ్నిస్తారని ఎప్పుడు ఏదో ఒక విషయం, ఒకసారి హైడ్రా అని, ఒకసారి మూసి అని, ఒకసారి అల్లు అర్జున్ అని, ఇంకోసారి ఇంకోటని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పిన యొక్క 6 గ్యారెంటీల అమలు విషయంలో ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పండి. బీజేపీ నేతలు ఇటీవల చేసిన మూసి నిద్ర, ధ్యానం, కొనుగోలు కేంద్రాల్లో పర్యటనలు లాంటి కార్యక్రమాలతో ఎంతమేర జనంలో సానుకూలత సాధించామన్నది కూడా భేటీలో చర్చకొచ్చింది. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల అంశాన్ని రాష్ట్ర స్థాయిలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని చర్చ కూడా జరిగింది. ఒక అంబేద్కర్ విగ్రహం సెక్రటరియట్ పక్కన అన్నిటికంటే టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ హైదరాబాద్లో ఉంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విగ్రహాన్ని చూడకుండా తాళాలు వేసిరా లేదా గేట్కి? ఎన్నడైనా ఈ ముఖ్యమంత్రి పోయి జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ పోయి అక్కడ ఒక దండేసిండా? రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లకుండా మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి అనే అంశంపై స్పెషల్ గా డైరెక్షన్ ఇచ్చారు సునీల్ బన్సాల్. అన్ని జిల్లాల నాయకత్వంతో విడివిడిగా మాట్లాడారు. 40 లక్షలు దాటిన సభ్యత్వ నమోదుపై సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఈ క్రమంలో నేతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దని పరస్పరం నిర్ణయించుకున్నారు. సమన్వయంతో పనిచేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగలమనేది బీజేపీ ఆలోచన. ఎప్పుడు ఏం చేయాలనేది మాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు స్థానికంగా బలపడాలి, ఎప్పుడు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు నిర్వహించుకోవాలి, ఎప్పుడు రాజకీయ రణక్షేత్రంలో యుద్ధం చేయాలనేది ఇంకొకరి నుంచి నేర్చుకోవాల్సినటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. మా వ్యూహాలు మాకుంటాయి. ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు ఎట్లా కొట్లాడాలనే విషయంలో మేము ఇతరుల సూచనలని స్వీకరిస్తాం. బట్ అమలు చేయాల్సినప్పుడు మా చాయిస్ మాకు. అటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇటీవల నవంబర్ చివరి వారంలో ఢిల్లీకి టూరేశారు తెలంగాణ బీజేపీ నేతలు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కష్టపడండి అని ప్రధాని మోదీ డైరెక్షన్ ఇచ్చారు. ఆ సమావేశానికి ఇవాల్టి భేటీ కొనసాగింపు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్న బన్సల్ ఆదేశాల్ని నేతలు ఎలా అమల్లో పెడతారో చూడాలి మరి.